కార్మిక ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రేపు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో జేఆర్డీయూ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని రాంబాబు యాదవ్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు గాను బుధవారం నిర్వహించనున్న సమ్మెలో బీఆర్డీయూ అనుబంధ సంఘాల నాయకులు, శ్రేణులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు. కార్మికుల వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4 కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. అన్ని కార్మికులకు నెలకు 26,000 రూపాయలు కనీస జీతాన్ని నిర్ధారించాలని పేర్కొన్నారు. అలాగే యాక్ట్ 1988లోని సెక్షన్ 16, 17ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 282 వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉన్న రాష్ట్ర ఉద్యోగ కార్మిక మిత్రులందరికీ కూడా అది పబ్లిక్ సెక్టార్ కానీ, ప్రైవేట్ సెక్టార్ కానీ, ఆర్గనైజ్డ్ కానీ, అన్ఆర్గనైజ్డ్ కానీ, కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్న ఆశా, అంగన్వాడీ, ఫీల్డ్ అసిస్టెంట్ తదితర రంగాలు కానివ్వండి, అందరూ కూడా ఈ సమ్మెలో సంపూర్ణంగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈ సమ్మె? ఒకటి, తరతరాలుగా కొట్లాడి సాధించిన కార్మిక చట్టాలని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఉంది. అదే రకంగా 8 గంటల పని విధానాన్ని 10 గంటల పని విధానం చేయడానికి